మనందరం ఒక గ్రేట్నెస్ ని చూడాలనుకుంటాం. రీసెంట్ గా మన ఇండియాకి ఆ గ్రేట్నెస్ ని చాలా క్లోజ్ గా చూసుకునే అవకాశం వచ్చింది. ఒక ఫ్రెంజీ వేవ్, స్టేడియం అంతా పీక్డ్, ఒక లెజెండ్ మన దగ్గరికి వచ్చారు. అతను ఎవరో కాదు, లియోనెల్ మెస్సీ. కానీ ఇంకో రియాలిటీ ఉంది. మన ఓన్ టీం పరిస్థితి, మన బ్లూ టైగర్స్. ఈ ప్లేయర్స్ ఇండియన్ జెర్సీ వేసుకొని ఫ్లాగ్ కోసం ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళు చాలాసార్లు ఖాళీ స్టేడియంలో ఆడటమే ఎక్కువ. మళ్ళీ మన కెప్టెన్, మన ఇండియన్ ఫుట్బాల్ లెజెండ్ ఒక 5 years ముందు తన ఓన్ నేషన్ని సపోర్ట్ చేయమని అడుక్కోవాల్సి వచ్చింది. డబ్బు కోసం కాదు, ఫేమ్ కోసం అస్సలే కాదు, కేవలం మన నుంచి ఒక చేతనైన సపోర్ట్ కోసం. ఆయన ఇలా అన్నారు, Come and watch in the stadiums. Come and watch us in the stadiums. You guys have no idea how important you guys are and how important your support is. So today I'm requesting you, all of you, 4th, 7th and hopefully 10th June we are playing in Mumbai. Please come and support us, encourage us, watch us, abuse us, criticize us, talk about the game, go back home, have discussions, make planners, but please get involved. This is a very, very important time and juncture in Indian football, and football in India needs you guys. So here I'm requesting you, please come and watch us in the stadium. Now in Mumbai, and wherever we play, if you are in the same city, come to the stadiums and watch us. Please. Jai Hind. మనం మెస్సీని ఎందుకు ఇష్టపడుతున్నామో అనేది కాదు క్వశ్చన్. మనం మన వాళ్ళని ఎంత ఇండిఫరెన్స్తో చూస్తున్నామో అనేది మెయిన్ క్వశ్చన్. కానీ మన లాయల్టీ మన హోమ్ గ్రౌండ్లో ఎందుకు ఆబ్సెంట్గా ఉంది? వీళ్ళు మీరు అనుకున్నట్లు $1 million ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంజాయ్ చేయరు. వాళ్ళ దగ్గర గ్లోబల్ మీడియా మెషిన్ కూడా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ఒక మనసు మాత్రమే. మనం ఇప్పుడు మన బ్లూ టైగర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఫారిన్ క్లబ్స్ అస్సలు రాని కండిషన్లో వీళ్ళు ఆడతారు. వీళ్ళు కూడా మనలాగే ఫార్మర్స్ పిల్లోళ్ళు, సోల్జర్స్ కొడుకులు. వాళ్ళ స్ట్రగుల్ కూడా మనలాగే కామన్ మ్యాన్ స్ట్రగుల్ లా ఉంటుంది. వీళ్ళు రేజ్ అవుతున్నారు. ఒక డెకేడ్ ముందు 170 నుంచి ఇప్పుడు టాప్ 100లో కన్సిస్టెంట్లీ ఉన్నారు, వితౌట్ ఎనీ సపోర్ట్. ఎలా అయితే మన ఇండియన్ ఫుట్బాల్ టీం వితౌట్ ఎనీ సపోర్ట్ ర్యాంక్ 170 నుంచి టాప్ 100లోకి వచ్చిందో, అలానే నువ్వు నీ లైఫ్లో ఎలాంటి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నీ సామర్థ్యాన్ని నువ్వు చూపించు. నువ్వు మన ఇండియన్ టీంని చూసి నేర్చుకోవాల్సిందల్లా ఒక్కటే, వాడొస్తాడు నాకు అది చేస్తాడు, వీడొస్తాడు నాకు ఇది చేస్తాడు అని వెయిట్ చేయడం ఆపేయి. స్టాప్ వెయిటింగ్ ఫర్ ద ఎక్స్టర్నల్ సపోర్ట్. నీ సొంత టాలెంట్ని నమ్ముకొని మొదలుపెట్టు. నువ్వు ఎందుకు అనుకున్నది సాధించలేవో చూద్దాం. మన ఫుట్బాల్ టీం మన జీవితానికి ఒక మిర్రర్ లాంటిది. మన హీరోస్ని మనమే సపోర్ట్ చేయకపోతే, మన పర్సనల్ గోల్స్కి మనమే కమిట్ అవ్వకపోతే గ్రేట్నెస్ రాదు. హీరోస్ ఆర్ ఫోర్జ్డ్ బై ద ప్యాషన్ ఆఫ్ దర్ పీపుల్. అలాగే సక్సెస్ నీ ఓన్ కమిట్మెంట్తోనే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మన ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ సునీల్ చెప్పిన మాటల తర్వాత స్టేడియం అంతా నిండిపోయింది. నాయిస్ డిఫైన్గా ఉంది. దట్స్ ద ఫ్యూయల్ దే నీడ్. మీ ప్రెజెన్స్ అనేది ఇండియన్ ఫుట్బాల్ ఫ్యూచర్ మీద డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ లైక్ యువర్ హార్డ్ వర్క్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ ఓన్ ఫ్యూచర్. మెస్సీ సూపర్ స్టారే, ఓకే, నేను కాదనట్లేదు. బట్ మన ప్లేయర్సే మన వారియర్స్. లెట్స్ గివ్ దెమ్ ద సపోర్ట్ దే హ్యావ్ ఎర్న్డ్ అండ్ ద రెస్పెక్ట్ దే డిజర్వ్. మనం కూడా మన సొంత గోల్స్ కోసం అలానే ఫైట్ చేద్దాం. చేంజ్ మనతోనే స్టార్ట్ అవుతుంది. మనం చేంజ్ని చూడాలంటే ముందు మొదలు పెట్టాలి. మన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి గొప్ప స్ఫూర్తిని, ముందుకు నడిపించే శక్తిని కోల్పోకూడదు. నేను చెప్పే ప్రతి కథలో, ప్రతి మాటలో మీ జీవితంలో ఒక పాజిటివ్ మార్పును తీసుకురావాలనేదే నా లక్ష్యం. మీరు ఎప్పుడూ మోటివేషన్ వైపు అడుగులు వేయడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఒత్తండి. ఇంకో స్ఫూర్తిదాయకమైన వీడియోలో కలుద్దాం. జై హింద్.